నేరేడుమెట్లో జరిగిన బాలుడు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా నేరేడుమెట్ సిపి కార్యాలయంలో మల్కాజ్గిరి డీసీపీ ధరావత్ జానకి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ నెల 15న బాలుడు కిడ్నాప్ కేసు నమోదు చేశామని, కాలనీలో ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు ఇంటికి రాలేదన్నారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. ప్రకాశం, శ్రీశైలం, పాలకుర్తి, వరంగల్కు పోలీసులు టీములు పంపించామని, అయితే పోలీస్ కేసు వాపసు తీసుకోమని వాట్సాప్ ద్వారా పేరెంట్స్కి ఓ కాల్ వచ్చిందని, ఇక కిడ్నాపర్ నుంచి మరోసారి పేరెంట్స్కి సాయంత్రం వాట్సాప్ కాల్ వచ్చిందని, ఇక పేరెంట్స్ వాట్సాప్ కాల్ ద్వారా బాబును చూపించాలని వేడుకున్నారన్నారు. ఇక ఈ క్రమంలోనే ఓకే కాలనీలో ఉండే వాళ్ళే బాబును కిడ్నాప్ చేశారని గుర్తించామని, ఇక రవి అనే కిడ్నాపర్ అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని అన్నారు. ఇక చేసిన నేపథ్యంలో డబ్బుల కోసం బాబును కిడ్నాప్ చేశారని, రవి, శివ నెల రోజులుగా కిడ్నాప్ ప్లాన్ చేశారంటూ డీసీపీ వెల్లడించారు.